ఇప్పుడు ఏ మనిషి అయినా ఇప్పుడు తను ప్రవర్తించే తీరు అన్నదానికి గతంలో జరిగిన ఏదో ఒక సంఘటనల సమాహారమే అవే కారణమవుతాయి. అది ఏదో ఒకటి అంత ఇంపాక్ట్ చేసిన ఇన్సిడెంట్స్ ఏదో ఖచ్చితంగా ఉంటాయి. అదేంటి ఊరికే అలా ఎవరు అంటే ఇప్పుడు నేను మంచి మనిషిగానే పెరిగాను కదా. అదే అంటున్నాను, అలా మంచి మనిషినే పెరిగావు. అలా ఒకటేసారి ఒక మనిషి మీద అభిప్రాయం ఏర్పరచుకోవడానికి, ఒక సొసైటీ మీద అలాంటి భావాలు రావడానికి ప్రత్యేకంగా ఒక ఇన్సిడెంట్ ఏదోటి ఖచ్చితంగా ఒక ఇన్సిడెంటో లేకపోతే అంటే నాకు అంత సొసైటీ మీద ప్యూర్ నెగిటివ్ అభిప్రాయం ఉందని నేను ఎప్పుడు చెప్పాను? నేను కూడా సొసైటీలో మగవాళ్ళ మీద అదే మగవాళ్ళు కొంతమంది, అందరూ కాదు. అంటే మనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక పోలీస్ తప్పు చేస్తే మనకి ఎలా ఉంటుంది, రెగ్యులర్గా మాట్లాడుకుందాం పోలీస్ జాతి అంతా ఇంతే అంటారు. ఇప్పటికీ ఆ నెగిటివ్ ఒపీనియన్ మనకు ఉంది పోలీసులు అంటే ఇంతే అని. సో చిన్నతనంలో ఎలా అనిపిస్తుంది, మగాళ్ళంతా ఇంతే అనిపిస్తుంది. 1-2 ఇన్సిడెంట్లు అలా మనకు చాలా అన్కంఫర్ట్గా ఉన్నప్పుడు, ఆ చిన్న పాప అని చూడకుండా ఇట్లా కొంచెం నలిపేసినట్లు అలా ఉన్నప్పుడు అన్ఈజీ ఫీలింగ్, అది ఏంటనేది తెలిసేది కాదు. అదే నేను చెప్తున్నా, ఒక కైండ్ ఆఫ్ అన్ఈజీ ఫీలింగ్, కంఫర్ట్ లేను ఇక్కడ కూర్చుంటే నేను అనే ఫీలింగ్. అక్కడ నుంచి కొంచెం అట్లా నెగిటివ్ అలా స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి బాయ్స్తో గొడవపడ్డమే నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం అదే మగపిల్లలతో కొంతమందితో నాకు నచ్చిన వాళ్ళతో గోళీలు, గచ్చకాయలు, బొంగరాలు ఆడుకునేదాన్ని. అవన్నీ చాలా చేశాను. అన్ని బాయ్స్ ఆడే ఆటలన్నీ చేసేదాన్ని. మా అన్నలు వచ్చే వరకు, మా అన్నలు రాగానే తొక్కుడు బిళ్ళ, సో ఇవన్నీ మామూలు ఏదే చెమ్మ చెక్క, చారడేసి మొగ్గ, వీరి గుమ్మడి పండు. మా అన్నలు చూసే వరకు మాత్రం ఆడపిల్లలు ఆట ఆడతాను. మా అన్నలు పక్కకి వెళ్ళంగానే రే గోళీలు తీసుకొని రా, గోళీలు ఆడుకుందాం. సో అటు ఉండేది, ఇటు ఉండేది. అంటే నాకంటే చిన్నపిల్లలతో, నాకంటే చిన్న వాళ్ళతో ఆడేదాన్ని బాయ్స్తో అయితే. నాకంటే కొంచెం పెద్దవాళ్ళతో ఆడేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసేవాడు కూడా ఒక మగాడే మధ్యలో వేసుకోవటం. అంటే అదే చెప్పేది, ఇప్పుడు డిగ్రీ తర్వాత నేను అదే అబ్బాయిల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, సో వాళ్ళతో కూడా మనం స్నేహం చేయొచ్చు అని డిగ్రీ సెకండ్ ఇయర్లో రియలైజ్ అయ్యాను కదా. సో అప్పటి నుంచి ఎస్ ఐఎమ్ టాకింగ్ టు దెమ్. అఫ్ కోర్స్ మంచి వాళ్ళు కాబట్టి కదా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. దే ప్రొటెక్ట్, దే రెస్పెక్ట్. ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్లో మ్యాక్సిమం పీపుల్ బాయ్సే ఉంటారు. రివర్స్ అంటే ఎందుకంటే చిన్నప్పుడు అంతా అమ్మాయిలను చూసేసాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు మాత్రం బాయ్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు. అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా మంచోళ్ళు తెలుసా. అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా మంచోళ్ళు. అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా మంచోళ్ళు. సెల్ఫిష్నెస్ బాగా తక్కువగా ఉంటుంది, జెలస్ ఇదంతా బాగా తక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని అవసరానికి మాత్రమే వాడుకొని మన అవసరం తీరిపోయాక ఫ్రెండ్షిప్ కట్ చేద్దాం అన్న ఆలోచన అబ్బాయిలకి కొంచెం తక్కువగానే ఉంటుంది, అమ్మాయిలకు బాగా ఎక్కువ. ఎందుకంటే నేను అమ్మాయిల వల్ల ఎక్కువ దెబ్బతిన్నాను. నువ్వు ఎంతమందికి అలా కట్ చేసావు? బాయ్సా గర్ల్సా? అదే ఎవరికైనా, నువ్వు అమ్మాయివి కదా అందుకని ఎంతమందికి అలా కట్ చేసావు? బాయ్స్నా గర్ల్స్నా అంటున్నాను. ఎవరినైనా. ఇప్పుడు అమ్మాయిలు అంటే కట్ చేస్తారు తొందరగా, సెల్ఫిష్నెస్ ఎక్కువగా అన్నావు కదా. అదే కదా, నేను ఎప్పుడు నేను అబ్బాయి లాగే ఆలోచించాలనుకుంటారు. అంటే మా మమ్మీ నన్ను అలో చేయలేదు కానీ టాంబాయ్ లాగా ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిరగటానికి ఆలోచన విధానం మాత్రం అలానే ఉండేది. ఎప్పుడు అనుకున్నాను నేను ఎందుకు అబ్బాయిలా పుట్టలేదు, నేను ఎందుకు పుట్టలేదు అబ్బాయిలాగా, అలా ఫీలింగ్ ఉండేది నాకు. సో నేను సగం అమ్మాయిలాగా థింక్ చేస్తే సగం అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే ఇప్పటికి కూడా అమ్మాయిలు బాగా అందంగా ఉంటే ఆ అమ్మాయి భలే ఉంది కదా. సో నేను అంటే నాకు నచ్చకపోతే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్, అవతల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు వరకు ఎవరికి ఛాన్స్ రాలేదు. వాళ్ళే కట్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు చెప్తాను ఏదో ఒక రోజు తిరిగి వస్తావు అని. నా లైఫ్లో ఎంతవరకు అందరు తిరిగి వచ్చి సారీ చెప్పిన వాళ్ళే, అంటే నా సైడ్ మిస్టేక్ లేదనే కదా. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా సారీ చెప్తాను, డౌటే లేదు. ఎందుకంటే ఈరోజు కాకపోతే 10 రోజుల తర్వాత నేను తప్పు చేశానని నాకు తెలుస్తుంది కదా. నేను కావాలని కొంతమంది హర్ట్ చేశాను కూడా, అలా ఒకరిద్దరికి వాంటెడ్లీ సారీ కూడా చెప్పలేదు.